ఏమో నాకు కలుసు పాతదా నాకు రాజ్యాంగంపై మోదీ బుల్డోజర్. ఆయన సెల్యూట్ రాజ్యాంగానికి కాదు సంఘుకు. ఆ, ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం. మహిళా రిజర్వేషన్లపై పార్టీల ద్వంద్వ వైఖరి. కేరళలో వెలుగులు, దేశంలో చీకటి పాలన. ఆంధ్రజ్యోతితో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్. పిల్లగా ఉమ్, ఒక ముచ్చట. చెప్పు. మొన్న జనవందన అయిందిగా. అవునైంది. మొన్న జనవందన నాడు ఇప్పుడు ఎంతసేపు చెప్పు, కొట్టుకున్నా తిట్టుకున్నా పగోడైనా శత్రువైనా ఒక లెక్క అన్నప్పుడు, ఒక వ్యవహారం అన్నప్పుడు వ్యవహారం తిరిగి పోవాలి, అంతేనా కాదా? పోవాలి. అయితే జనవందన నాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వీళ్ళేగా, వీళ్ళే వీళ్ళేనా? వీళ్ళే. ఈ రాహుల్ గాంధీని ఎన్నో సాటు కూర్చోబెట్టినట్టుగా, 3వ వరుసలో 4వ వరుసలో కూర్చోబెట్టినట్టు నిజమేనా? కూర్చోబెడతారు కూడా వాళ్ళు. ఆ? కూర్చోబెడతారు కూడా. అయ్యో అట్లా చేయొద్దు కదా, లెక్క తప్పిన వ్యవహారం చేయొద్దు. చేయొద్దు మరి. ఎసొంటోడైనా గుడ్డోడైనా గూనోడైనా ఆయనకు ఒక బాధ్యత ఉందంటే ఒక వ్యవహారం మీద పోవాలి తరీక. వాళ్ళు నిజంగా దేశానికి రాహుల్ గాంధీ కుటుంబము ఆ, త్యాగం చేసిరు. ఆ, వాళ్ళ నాయనమ్మ అట్లా చనిపోయారు మధ్యంతరాన్ని. ఉమ్, వాళ్ళ అయ్య ప్రాణత్యాగం చేసి ఉమ్, దేశం కోసమే కదా వాళ్ళు పోయింది. ఉమ్, దేశంలో ఉన్నోళ్ళే కదా. ఉమ్, ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకోకుండా దేశం కోసమే ఉన్నాడు. ఉమ్, ఎందుకు చేసుకుంటలేడంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉమ్. దేశం తింటావు? కోసం లవంగా లవంగా సపరిస్తున్నావు. రాహుల్ గాంధీ కూడా అందుకనే దేశం కోసమే ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఆయన కష్టానికి మరి ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుందో చూడాలి. కానీ ఇప్పుడు ఆయన మూడో సీట్లో కూర్చోబెట్టినా, 4వ సీట్లో కూర్చోబెట్టినా ఇది దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు. అంతేనా? జనం అయితే అంత మంచి చెడ్డ అంతా చూస్తూనే ఉంటారు. మరి ఈమె కథ ఏంటి? మహిళా రిజర్వేషన్లపై పార్టీల ద్వంద్వ వైఖరి. ఇప్పుడు ఏంటంటే ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. గాంధీ పేరు మీద ఉండే కదా జాతీయ ఏదో ఉపాధి హామీ. ఏమైంది అది? కరువుపై అంటారు ఊళ్ళ. దాని పేరు మార్చిర్రు. ఎట్లా? ఇక పేరు మార్చి జయరామ పేరు పెట్టిరు. ఇక వీళ్ళు జై శ్రీరామ్ అని ఇక ఆ పేరు పెట్టి నడిపిస్తున్నారు. పేరు మార్చిరా? పని కూడా ఇప్పుడు అప్పట్లేక ఊర్లో పోయి కరువు పని బాగా పోతలేరుగా. అదే దొరుకుతలేదు, పనులు దొరుకుతలేవు, నిరుద్యోగ సమస్యలు, ధరల పెరుగుదల అంటే ఎందుకు పెరుగుతాయి ధరల పెరుగుదల? చెప్తానే ఉంది కదా. మహిళలపై పెరుగుతున్న హింస, అణచివేతకు ప్రధాన కారణాలేంటి? ఇవన్నీ మహిళా సాధికారత కోసం 5వ ఉద్యమాలు ఎలా సాగుతున్నాయి? మహిళల రిజర్వేషన్లు ఎందుకు అమలు కావడం లేదు? ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నీ అసలు నిజంగా ఈమె గురించి ఒక బుక్ మనం ఒకటి ఉన్నది, చదువుదాము. ఉంది. తెలియకలేదేనా? చాలా తెలియకలేదు. కానీ వాస్తవంగా కూడా ఈమె చెప్పిన దాంట్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ఎవరు ఎట్లా బతకాలి, ఈ పెరుగుదల వల్ల నీకు ఆదాయం సరిపోకుండా చెడు మార్గాలు ఎంచుకుంటుంది యువత. చెడు మార్గాలు యువత ఎంచుకుంటున్నది అంటే మన పరిపాలన లోపం వలనే ఇవన్నీ జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. పరిపాలన సరిగ్గా ఉండి, నిత్యావసర వస్తువులు తక్కువ ఉండి, అందరికీ ఉపాధి కలిగినప్పుడు ఏ ఒక్కడు కూడా చెడుదారి వైపు చూడడు. అంటే ఈ ఉచితాలు కూడా వద్దు. ఉచితాలు కాదు, ఉపాధి కావాలి. మనకు కావాల్సింది ఉచితాలు వద్దు. సోమరిపోతుల కంటే ఇది కూడా ఒక కారణమే అంటావు. ఉచితాలు వద్దు, ఉపాధి వద్దు. సరే మేము చదువుకోలే కదా, మాకేం ఉపాధి ఉంటుందంటే మీకు తగ్గట్టు కూడా ఉపాధి కల్పియాలి ప్రభుత్వం. కొంతమంది చదువుకోని వాళ్ళకైనా ఉపాధి కల్పియాలి. కొత్త వాళ్ళకు చదువు నేర్పిస్తుండాలి. చదువుకోకుండా వాళ్ళకు తగ్గట్టు ఉద్యోగంలు ఉంటాయి, పరిశ్రమలు ఉంటాయి. పరిశ్రమలు ఉత్పత్తులు చేసి విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రకంగా పాలకులు పరిపాలించాలి. ఎంతసేపటికి మా చేతి కింద కీలు బొమ్మల్లాగానే ఉండాలన్న ఉద్దేశంతో పరిపాలించేటోడు ఉన్నన్ని రోజులు దేశం బాగుపడదు. ఇంకేమున్నాయి? ఇక ఏం లేవు తాత, ఇక ఏం లేవు. ఈయన ఫోటో ఇలా కనపడలేగా, చూసుకో. ఈయన ఫోటో ఈ కోడిలాగేనా? దుర్గం శ్రీకాంత్ సిగ్గిలేదు. మనోడేగా ఈ మనవాడు గిసం పని చేస్తే ఏం మనవాడు ఆయన అందదాపినోడు. అది నువ్వు అసలే మర్చిపోతున్నావు అయ్యారా? ఏంది? బయట దేశంలో రేవంతమే మరి శివుల పడదో పర్లేదో ఈ ముచ్చట ఏది మనమని చెప్పుదాం. చెప్పు. కానీ చెప్తే ఆయన నిద్రపోతాడా పోడా? ఆయన గిసోటి లైట్ తీసుకుంటాడు ఏదైనా. అమ్మా అది వేరే, దాని గుండె ధైర్యం వేరే. వామ్మో చెప్పరాదు. ఈ పెదకోమటి నేను నల్లగొండలో పోయిండట, ఏదో మీటింగ్ పెట్టిండట.
ఇక అందులో మాట్లాడితేనే ఉమ్, ఈ ఆ ప్రభుత్వ బడులు అన్నీ ప్రభుత్వ బడులలో మొత్తం దరిద్రం నాట్యమాడుతుంది. ఉమ్, ఈ కార్పొరేట్ కథ ముంగటి సాగుతుంది. ఉమ్. ఈ విద్యాశాఖ నా చేతికి వస్తే బాగుండు, నేను చక్రం తిప్పు అని అంటున్నట్ట, బొబ్బలు పెడుతున్నట్టు నల్లగొండలా. ఆయన ఉపాయం ఏం తెలుసా? ఆ, ఆయన ఉపాయం ఏం తెలుసా? ఆ, ఆయనకున్న మంత్రి పదవి పీకేద్దామన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నది. రవా రవా రవా. ఇక మరి 2 నెలల అర్థం కావస్తుంది అన్న మరి అయితట్టే ఉందిరా దేవుడు. అయితే చెప్పేది జరగదు. ఈ మరి ఎవరికి రాబోతుంది ఆయన చెప్తా. పదవి, ఎడిపోబోతుంది ఆ పదవి, నల్లగొండ పోయాగా నారాజ్ అయిపోతట్టుందిరా దేవుడు. అది చెప్తేను ఆ, ఉన్న పదవి వీక్తరేమన్న ఆలోచనతోని ఆ. ముందే నాకు విద్యాశాఖ ఇస్తే బాగుంటుందని వేస్తే ఇదన్నా ఆగుతుంది. అబ్బా 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 అబ్బా, నీ తెలివి సల్లగుండరా రామా. ఇదా అసలు కథ అరుగు. అయ్యా దెబ్బ. అంటే ఏంటంటే ఉన్నది వీకేస్తారు అనేది సమాచారం ఉన్నది. ఆ, ఇప్పుడు నాకు ఇది కూడా కావాలంటే ఉన్నదాన్ని ఆపుతారేమని ఆలోచన చేస్తున్నాడు. అమ్మని దండం పెట్టి ఎక్కడి రాజకీయ తెలివి. అయితే వాస్తవానికి ఏంటంటే ఆ, ఇప్పుడు వాళ్ళ తమ్మునికి ఇద్దామని ఆలోచన చేస్తారు. అంటే ఖరారు అయినట్ట లోపటంగా. దాదాపు ఖరారు అయింది. అంటే ఇది రేవంత్ అనే చేతులు ఉందా, పై ఢిల్లీలో ఉందా ఖరారు? రేవంతం అన్న చేతిలో కూడా ఉంటది, ఎంతో కొంత ఉంటది. ఢిల్లీలో ఉంటది. ఇప్పుడు ఈయన చెప్పాలి కదా. అంటే ఢిల్లీ దామడేద్దు, ఈయన ఓల్పడేద్దు, 2 కలుపుకుంటే బండి పోతాయి. అమ్మా. అయితే చెప్పిండే. అయితే ఎందుకంటే ఆ, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇంత విచ్చలవిడిగా ఎగురుతున్నారు, ఆ, 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 ఆ. కానీ వాళ్ళ కౌంటర్ ఇస్తుండా వెంకరెడ్డి? ఒక్కసారి వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తుండా, కరెక్ట్గా మాట్లాడుతుండా, అక్షరం కూడా స్పష్టంగా చెప్తలేడు. అంతే. ఆ జనాలకు అర్థమైతలేదు ఆయన చెప్పేది. పాపం ఆ కొడుకు సరే అన్నదమ్ములను చూసుకుంటే మరి రాజగోపాల్ రెడ్డి అట్నే ఉంటాడా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇట్లా అగ్గి మీద గుగ్గిలమయ్యేది, అగ్గి మీద గుగ్గిలమయ్యేది. అదే ఆయనకు మళ్ళీ అదే మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు అన్నదమ్ముల కంపేర్ చేసుకుంటే మనం ఎందుకు జనాలనే అడగొచ్చు. ఈయన గట్టిగా మాట్లాడతాడా? దద్దరిలిపిస్తాడు, ఆ? దద్దరిలిపిస్తాడు. ఏమన్నా అంటే ఎదుర్కొంటాడా? బీఆర్ సమస్య ఏదైనా అది ఆలోచించాడు ఆయన. ఆ సమస్య వల్ల మనకి ఏం ఎదురవుతుంది, ఏం ప్రమాదం ఎదురవుతుంది, మనని ఏది ఢీకొంటుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సమస్య ఉన్నది అన్నప్పుడు సమస్యకి ఎదురైపోతాడు ఆయన. సమస్యకు ఎదురుపోయేటోడు, డొక్క తిరుగుడు పక్క తిరుగుడు ఉండదు. సమస్యలకైనా ప్రతిపక్షాలకైనా ఎవ్వరికైనా ఎదురుపోయే ఏకైక నాయకుడు రాజగోపాల్ రెడ్డి. పోతాడు, ఆయనకున్నది. అయితే ఈ ఆశ వదులుకొని నువ్వు అన్నట్టు ఇది 2 నెలల అర్థం కావస్తుంది. ఇది రాజకీయాలల్లా ఎత్తుగడలల్లా ఒక భాగం ఇది. ఇప్పుడు ఉన్నది తీసేస్తట్టురు. ఇప్పుడు ఏంటంటే హే నాకు అది కూడా కావాలని అన్నాం అనుకో, విరణీయమ నీ కాడ ఉన్నది ఇంకా మళ్ళీ ఇంకోటి ఏందిరా నాయన ఇది ఎక్కడి కథ అని అంటారు కావాలన్నా. ఇక లాభం లేదు. అదే ఇప్పుడు నిజంగా ఆయన ఒక మంచి వ్యక్తి అయితే, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అయితే తెలివి కల్లోడే కదా. మరి మా తమ్మునికి కష్టపడ్డారు, మాట ఇచ్చిర్రు, కమిట్మెంట్ ఇచ్చిర్రు, ఎంపీ ఎలక్షన్లు ఇచ్చిర్రు, పార్టీలకు వచ్చినప్పుడు మనము ఇంకా ఎలక్షన్లకు పోకముందుకే ఆయన పార్టీలకు వచ్చిండు, బీజేపీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో పార్టీలకు ఇన్వైట్ చేస్తే పార్టీలకు వచ్చిండు. మన రేవంత్ అన్న, రాజన్న వీళ్ళందరూ కలిసిర్రు, మొత్తం మాట్లాడారు. మనం పార్టీలు అధికారంలోకి వచ్చినాక మంత్రి పదవి అని హామీ ఇచ్చిర్రు. కేసీ వేణుగోపాల్ చెప్పిండు, మన పిసిసి మహేష్ కుమార్ కూడా అన్నాడు, అందరు అన్నారు. అది అయిపోయింది, అది ఇస్తున్నారు. రేపు ఎల్లుండో 2-3 రోజులన్నా లేకుంటే వచ్చే నెలలన్నా వస్తుంది. అదైతే పక్కా, అది పక్కా అవుతాడు. అయితే కానీ ఆ విషయం ఎవరు మాట్లాడాలి? వెంకరెడ్డి మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడాడు? నాకున్న మంత్రి పదవి పోతుందేమో అని ఈయన బాధ. అరే ఒక కుటుంబం ఉడవికి తమిళ కార్డు ఇస్తారేమో అని ఆయనకు. ఉడవికి అని కాదు, ఎవరున్నా సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకి ఇచ్చినాక వెంకరెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి సమర్థం అంటవా? సమర్థుడు అంటే అది నేను చెప్తేనో నువ్వు చెప్తేనో కాదు, జనాలకు పోయినప్పుడు నువ్వు జనాలను అడుగు. ఆయన ఎక్కడెక్కడైతే కంటెస్ట్ చేసిండో
ఆ, నల్గొండలో కంటెస్ట్ చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాను అడుగు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోకి పోయి అడుగు, మునుగోడు నియోజకవర్గంలోకి పోయి అడుగు, ఇంకా అంటే తెలువని నియోజకవర్గాలకు పోయి అడుగు. తెలంగాణ రాష్ట్రంలో వేరే నియోజకవర్గాలకు పోయి అడుగు. ఈ రాజగోపి పేరు అయితే బాగానే ఉరుకులో పెడుతుంది. ఏదో అక్కడ కూడా పనులు మునుగోడులో ఏదో అది ఎవరు చేయలేని పని ఇప్పుడు ఈయన ముంగట వేసుకొని బెల్ట్ షాప్ల మొత్తం అంతా. బెల్ట్ షాపులు అంటే చిన్న ఇష్యూ తాత, అది అంతేనా? పెద్ద ఇష్యూ కాదు అది ఆయనకు. కాకపోతే జనాలను కాపాడే పనే కదా, జనాలను కాపాడే పనే. ఇప్పుడు ఆయన నువ్వు ఒక మునుగోడు నియోజకవర్గమే కాదు, మొన్న ఒక పిల్లగాడు నేను ఇట్లే రాజగోపాల్ రెడ్డి గురించి నేను మాట్లాడినప్పుడు నాకు ఒక కామెంట్ పెట్టిండు. అన్న 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 సారు అందరికి హెల్ప్ చేస్తారటగా అన్న, నాకు జర ఈ కాలేజ్కి ఇబ్బంది ఉన్నది, జర మీరు ఒకసారి చెప్పండి అన్న ఏదన్నా అంటే. ఎవరైనా నాకే పరిచయం లేదు, కాకపోతే నేను ఏదన్నా మెసేజ్ పాస్ చేస్తాను, నువ్వు పోయి నేను వాళ్ళ పిఏకి ఒకసారి చెప్పిన, జర అన్న మన పిల్లగానికి ఇట్లా మనకు తెలిసిన పిల్లలే నిజామాబాద్ అట, జర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్ట, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు, ఏదన్నా మీకు చేయగలిగితే పాసిబుల్ అయితే చెయ్యండి అని చెప్పిన. అంటే మాట సాయం అయితే మాట సాయంతోనన్నా అక్కడ ఏదైనా చెప్పుర్రి, లేకుంటే ఆర్థిక సాయం ఉంటే చేయదలుచుకుంటే పాసిబుల్ అయితే చెయ్యరు అని చెప్పి పిల్లగాడిపోతే పోయి వచ్చినంట హెల్ప్ చేసిరట నిజామాబాద్ పిల్లగానికి. అమ్మా సాయం చేసిండు. నిజామాబాద్ ఎక్కడ, ఆయనకి ఏం సంబంధం చేస్తాడు అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన కాన్స్టిట్యున్సీలో మాట సాయము లేకుంటే ఆర్థిక సాయము ఏదో సాయం లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభుత్వ తరపు నుంచి కాకుండా ఆయన సొంతంగా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కానీ ఇంకా నాకు అట్లా ఉండదు, ఇంకా అది జర అది గుణము సాగుణం కాదా? సాగుణం కాదు, కయ్యగా పడతాడు మనుషుల మీదకి. సాయం చేయడా గట్టి ఏమన్నా దాన ధర్మం? ఆయన దగ్గర పోవాలంటే సాయానికి పోవాలంటే జోగులు కుట్టించుకొని పోవాలి. ఓ లకమా బారు బూరు బచ్చనపేట ఓ అమ్మా దర్జానే కాడికి పోయి ఇంకో 2-3 జోలు ఎక్కువ కుట్టించుకొని పోవాలి. అంతేనా? రామరా ఏం మరి ఇప్పుడు కోయిలాగా నిద్రపోతుందా పోతలేదా మరి? ఏం మరిగా అయితే మనసులో పడ్డది ఇస్తారని తెలుసు. ప్రభుత్వం కూడా ఏం చేసింది అంటే ఇప్పుడు ఆలోచన చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ గట్టిగా ఉండాలంటే రాజగోపాల్ రెడ్డి అయితేనే జర గట్టిగా. ఇప్పుడు ఆయనకు నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్టర్ ఇస్తారనేది నా మైండ్లో తిరుగుతుంది పక్క. నువ్వు చూడు ఇస్తారు. రేవంత్ అన్నకు అదే మనసులో పడ్డది. ఇప్పుడు అది ఎక్కడ చెప్తలేడు కానీ రేవంత్ అన్న ఏం చేస్తారంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తాడు. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధీటైన నాయకుడు కావాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి అయితేనేమో ఆ శాఖ మీద ఊకే పెడతా ఉండాలి ఫోకస్. హోంశాఖ ఇచ్చినాం అనుకో ప్రతిపక్షాలు ఎగురుతున్నాయిగా, తోకగా తిరగచ్చు, అట్లా మళ్ళీ కౌంటర్ అయ్యొచ్చు. సూపర్ ఉంటుంది అది, ఆయనకు సెట్ అయ్యేది. సరే చూద్దాం మరి, నీ మాట ముంగడ పడుతుందా ఎట్టయితుంది? పక్కా ఇస్తారు. నువ్వు చూడు, నాకు ఇన్ఫర్మేషన్ మన వార్తలు అయితే రెగ్యులర్గా అయితే చూస్తారు. రేవంత్ అన్న దగ్గర ఎవరు రేవంత్ అందరికి ఎరికే, కానీ ఆయనకు నేను ఎరకలేదు. అందరికి ఎరకుండా మరి. సరే మరి ఈ రోజుకు మరి ఇంకేం తోలాడతావు ఇక. మనం మళ్ళీ బయటికి పోయేది ఉంది, కానీ పోయి వచ్చినాక మధ్యాహ్నం వేద్దాం పట్టరాదు? మధ్యాహ్నం వేద్దాం. ఇది ఏది